ఫ్రెండ్స్, శ్రావణ శుక్రవారానికైతే నేను డెకరేషన్ అమ్మవారిని ఇలా తయారు చేశాను. సో ఈ ఐటమ్స్ ఎక్కడ బై చేశాను, ఈ 3 స్టెప్స్ ఎలా వచ్చాయి, మెట్లుగా ఎలా వచ్చాయి అంతా కూడా ఈ డెకరేషన్ వ్లాగ్లో మీతో షేర్ చేసేస్తాను. సో ఫస్ట్ నాకు ఒక ఐడియా ఉంటుందండి మైండ్లో. ఆ ఐడియా వచ్చిన వెంటనే ఫస్ట్ ఇంట్లో వస్తువులు ఏమున్నాయా అని సెర్చ్ చేసుకుంటాను అనమాట. ఓకే ఉంటే ఓకే, లేదంటే ఏమైనా బై చేశాను అన్నా సరే ఫ్యూచర్లో ఉపయోగపడేలా మాత్రమే కొంటాను. సో అలా బై చేస్తాను. ఫస్ట్ రీజనబుల్ బడ్జెట్లో చూస్తాను. ఓకే నాకు రీజనబుల్ అనిపిస్తే మాత్రమే బై చేస్తాను. ఎంత ఇష్టమైనా సరే నో అని చెప్పేసుకుంటాను అనమాట. వేస్ట్ అనిపిస్తే కనుక ఓకే ఏదైనా బై చేశాను అంటే సెకండ్ 2-3 వేస్ కింద ఉపయోగపడేలా చేస్తాను. సో ఇంకా అవి నా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా అలాగే ఉపయోగపడతాయి. అవి ఏంటో కూడా ఫ్యూచర్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే ఇంతకీ చెప్పాను కదా, నా మైండ్లో ఏం ఐడియా వచ్చిందంటే ఇలా మెట్లలాగా రావాలి అమ్మవారిది అలా అనుకున్నాను. మైండ్లో అలా సడన్గా ఐడియా వచ్చింది. సరే అని ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంట్లో నాకు అట్టపెట్టెలు అవి కనిపించాయి. సో ఇంకా 2 అట్టపెట్టెలు పెట్టాను పెద్ద స్టెప్ రావడానికి. కింద ఇంకొక అట్ట పెట్టి, సో ఇవన్నీ కూడా కొత్త ఐటమ్స్ బై చేసిన మూల ఉన్నాయి, లేకపోతే ఉంచను అనమాట. ఎప్పటికప్పుడు పడేస్తూ ఉంటాను అట్టపెట్టెల్ని. కానీ ఇవి కరెక్ట్గా ఉన్నాయి, అమ్మయ్య అనుకున్నాను. అండ్ ఇంకా మళ్ళీ ఏమైనా అంటే మనకి దొరుకుతాయి స్టెప్ వైజ్ కూడా. మనకి కావాలంటే అమెజాన్స్లో ఆన్లైన్లో దొరికేస్తాయి, కానీ వేస్ట్ కదా అవి మనం ఇంట్లో దాచిపెట్టాలి. ఇవైతే ఎప్పటికప్పుడు తీసేయచ్చు, పడేయచ్చు. మళ్ళీ సేమ్ చేసిన డెకరేషన్ ఎలాగా మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ చేయము. సో అందుకని ఇంకా సర్లే అట్టపెట్టెలు అయితే బెస్ట్ అని ఈ విధంగా చేశాను. సో సెకండ్ అట్టపెట్టి అలా పెట్టుకున్నాను కొంచెం కిందకు వచ్చేలాగా. మూడో దానికి ఇంకా అట్టపెట్టి లేకపోతే కరెక్ట్గా పీట ఉంది, దేవుడి దగ్గర పెడుతూ ఉంటాను అనమాట రోజు, అదే ఉంటుంది. సో ఇంకా దాన్నే తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకున్నాను. సో 3 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అవి మరీ జరగకుండా, అంటే ఇప్పుడు మళ్ళీ గట్టిగా లాగితే వచ్చేస్తుందిలేండి, బట్ అలాగా జరపం కదా. సో ఇంకా ప్లాస్టర్ వేసేసి కొంచెం ఆ మూమెంట్ లేకుండా జస్ట్ నార్మల్ ప్లాస్టర్తో అతికించేసి పెట్టాను అనమాట, అంతే. అండ్ ఈ క్లాత్ వచ్చేసి పర్టికులర్గా దీనికైనా బై చేయలేదు. నేను ఎప్పుడో మే మంత్లో డిమార్ట్కి వెళ్ళినప్పుడు చూశాను, 100 రూపీస్కి ఏమొస్తాయండి. సో అందుకని చాలా పెద్ద క్లాత్ వచ్చింది 100 రూపీస్కి. ఎప్పుడైనా డెకరేషన్కి కానీ దేనికైనా యూస్ఫుల్ అవుతుంది, రెడ్ కలర్ కదా. సో అందుకని తీసేసుకున్నాను అనమాట. బట్ ఫైనల్లీ ఈ డెకరేషన్కి యూస్ఫుల్ అయ్యింది. అండ్ ఇంకా మీరైతే ఇంకా అలా స్టెప్స్ దగ్గర ఆ ముడతలు కూడా రాకూడదు అనుకుంటే కలర్ఫుల్ పేపర్స్ ముందే అట్టపెట్టికి అతికించేయండి. అతికించేసి పెట్టుకుంటే ఇంకా నీట్గా చాలా బాగుంటుంది అనమాట. బట్ నేనైతే ఇంకా చెప్పాను కదా అప్పటికప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేసేసాను అని, అంతే. అంటే ముందు రోజు రాత్రి 11:30 వరకు ఫుల్ పని, మొత్తం అంతా కూడా అస్సలు ఖాళీ లేదు. ఇంకా నా వల్ల కాదు, నేను చేసుకోలేను అనుకున్నాను. బట్ అప్పటికప్పుడు వచ్చేసి చేసేసాను అనమాట. ఇంక ఫైనల్లీ ఎలా అయినా చేసుకోవాలి అన్నట్టు. సో అయిపోతే బాగుంటుంది కదా డెకరేషన్, అవి మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఇంకా కుదరదు, ఈ వారం ఎలా అయినా చేసుకోవాలి ఖచ్చితంగానే ఓపిక తెచ్చుకుని మరి ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట. అండ్ ఈ ఐటమ్స్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. అండ్ అమ్మవారిది అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. అండ్ ఇవి మొత్తం కూడా చాలా రకరకాలుగా మనం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా యాక్చువల్లీ క్యాండిల్ స్టాండ్స్. సో చూసారు కదా, క్యాండిల్ స్టాండ్స్ మనం విడిగా హోమ్ డెకరేషన్ చేసుకోవచ్చు, లేదా పూల రేకలు వేసి దీపాలు పెట్టుకుని వాటర్ వేసుకుని చాలా రకరకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు. అందుకని బై చేశాను. అండ్ అవి అలాగే స్టాండ్ కింద కూడా ఉండవు, ఏ పార్ట్ ఆ పార్ట్ స్క్రూస్ అనమాట. సో ఆ స్క్రూస్ని తీసేస్తే చక్కగా వచ్చేస్తాయి. ఒక చిన్న అట్టపెట్టెలో అన్నీ పట్టేస్తాయి, చక్కగా సైడ్కి పెట్టేసుకోవచ్చు, ప్లేస్ కూడా పట్టదు ఇంట్లో అన్నట్టు. ఇంకా ఆ విధంగా ఐడియా వచ్చి ఇంకా అవి ఫ్యూచర్ కూడా ఉపయోగపడతాయి అన్నట్టు చేసి ఏ విధంగా బాగుందా డెకరేషన్ అని చూస్తున్నా అనమాట. చెప్పాను కదా నా దగ్గర పర్టికులర్గా ఇలాగే చేసేయాలని ఏమీ ఉండదు. జస్ట్ ఒక ఐడియా, ఒక ఊహ అనేది నాకు వస్తుంది, ఓకే ఇలా చేస్తే బాగుంటుందని. దానికి తగ్గట్టు నేను ఫస్ట్ ఇంట్లో సెర్చ్ చేస్తూ ఉంటాను ఏమున్నాయా అని. సో ఓకే అట్టబెట్టలు కుదురుతాయి అని చూసుకొని ఇంకా నా దగ్గర ఆ క్లాత్ ఉన్నట్టు సో గుర్తొచ్చి ఇంకా అలా చేసేసాను. అప్పటికప్పుడు చేసిన డెకరేషన్ అనమాట. సో పువ్వులు కూడా ఇంకా మన్నాడు ఆ రోజు తెప్పించిన పువ్వులు అనమాట. సో అప్పటికప్పుడు తెప్పించి ఇంకా చేశాను. చెప్పాను కదా అస్సలు ప్లాన్ లేదు, చేస్తాను అనుకోలేదు, బట్ అయ్యింది అని. సో
సో ఫైనల్లీ అందుకే సింపుల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇంకా పెద్దగా చేద్దాము అనుకున్నాను, వేరే ఐడియా కూడా ఉంది. సరే ఈసారి వేరే పూజకి చేసుకుందాంలే అలా అని ఇంకా సింపుల్గా మెట్ల కింద వచ్చేలాగా జస్ట్ పువ్వులు అయితే అలా పెట్టేశాను అనమాట, అంతే. సో ఫైనల్లీ మరి నా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, పూజ కూడా ప్రశాంతంగా అయింది. సరే కానీ మరి నా డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా మరి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మరి ఇది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మరి మీకు యూస్ఫుల్ అయితే కనుక ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.